అందరికీ నమస్తే. దక్షిణ తెలంగాణకు నీళ్ళ కోసం అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కరువు కాటకాలను ఫేస్ చేసినాం. అందులో దక్షిణ తెలంగాణ ఇంకా ఎక్కువ. దక్షిణ తెలంగాణ అంటే పాలమూరు, ఉమ్మడి పాలమూరు మా జిల్లా, తర్వాత రంగారెడ్డి, నల్గొండ ఈ జిల్లాలు తీవ్రంగా నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. వ్యవసాయానికి నీళ్లు లేవు అనే ఉద్దేశంతోన 2015లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టింది అప్పుడు ప్రభుత్వం. దానికి అప్పుడున్న లెక్క ప్రకారం 32,000 కోట్ల రూపాయలతో పాలమూరు రంగారెడ్డి కట్టాలనుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికి 70% వర్క్ పూర్తయింది. ఇప్పటికీ 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఆల్రెడీ. కానీ ఉన్న ఫలంగా ఏమైందో తెలియదు. మన పాలమూరు రంగారెడ్డికి అనుమతులే లేవు. అసలు పాలమూరు రంగారెడ్డి ఇంకా వేస్ట్ అనేదాకా తీసుకొచ్చింది. దీనిలో దొంగాట ఆడుతున్నది ఏపీ ప్రభుత్వమా తెలంగాణ ప్రభుత్వమా అనేది తేలాల్సింది. ఎందుకంటే మనం 2015లో స్టార్ట్ చేసినాం. అనేక పర్మిషన్స్ కోసం అప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలకి ఆల్రెడీ పర్మిషన్స్ కోసం పెట్టుకున్నది. పర్యావరణ అనుమతులు లేకపోతే మిగతా అనుమతులు అన్నిటి కూడా డిపిఆర్ను సిడబ్ల్యూసికి ఇచ్చింది. కానీ ఉన్న ఫలంగా ఇప్పుడు సిడబ్ల్యూసి పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్ట్ చేసే కన్నా ముందు ఒక ఘోరం జరిగింది. ఏంది ఆ ఘోరం అంటే ఏపీ ప్రభుత్వం సిడబ్ల్యూసికి కంప్లైంట్ చేసింది పాలమూరు రంగారెడ్డి పైన. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవు, ఆ ప్రాజెక్టుకు అనుమతి లేదు కాబట్టి ఆ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వద్దు అని. నిజానికి కృష్ణా బేసిన్లో మనం నీళ్లు వాడకం చాలా తక్కువ. మనకు తాత్కాలిక విభజన ప్రకారం 299 టీఎంసీ అప్పుడు 2015లో రెండు రాష్ట్రాల మధ్య మనకు నీళ్ళు ఎక్కువ కావాలన్నప్పుడు తాత్కాలికంగా 1 ఇయర్ కోసం 299 టీఎంసీలు మనకు రావాలని మనం ఒప్పందం చేసుకున్నాం. మనం ఎప్పుడు 299 టీఎంసీ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు కూడా వాడలేదు. కానీ మన దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడుతున్న టైంలోనే ఏపీలో వాళ్ళు సంగమేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నారు. సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా నీటి కేటాయింపులు లేవు. అన్నీ కూడా మిగులు జలాల మీద వాడుతున్న, నిగర జలాల మీద వాడుతున్న ప్రాజెక్టులు ఏవీ లేవు. కానీ ఇప్పుడు ఏమైంది, శ్రీశైలం నుంచి కింద బొక్కబెట్టి వాళ్ళు నీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి కేటాయించిన నీళ్ళ కన్నా ఎక్కువ నీళ్ళను ఏపీకి తరలించకపోయింది. ఇప్పటికే మనకు సాగర్ నుంచి కూడా మనకు తెలుసు, సాగర్లో కనీసం ఎవరి నీళ్ళు వాడుకున్నారు అని మీటర్లను చెక్ చేసుకునే అవకాశం కూడా తెలంగాణకి ఇవ్వలే. మన అధికారులు పోతే అక్కడ అధికారులు రీసెంట్గా 1 మంత్ బ్యాక్ తోసేసిండ్రు, మీరు మా భూభాగంలోకి రావద్దు, మా మీటర్లను చెక్ చేయొద్దు అని. ఏపీ నాగర్ సాగర్ నుంచి కూడా నీళ్ళు ఎక్కువనే తరలించకపోతున్నది అనేది క్లియర్, వాళ్ళు రాణిస్తలేరు కాబట్టి. మనకు యునైటెడ్ ఏపీలో 800 టీఎంసీలు మనకు రావాలి. ఏపీకి తర్వాత 66.34 ఈ రూల్ ప్రకారం 66% ఏపీకి, 34% తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు జరగాలి, మనం వాడుకోవాలి నీళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, మనం 528 టీఎంసీ వాళ్ళకు 272 టీఎంసీ నీళ్ళు మనకు రావాలి. మనం వాడుకుంటున్నది మొత్తం కలిస్తే 120 నుంచి 130 టీఎంసీల నీళ్ళు మాత్రమే వాడుకోగలుగుతున్నాం. నాగార్జున సాగర్ ద్వారా కావచ్చు, తర్వాత జూరాల ద్వారా కావచ్చు, మిగతా ప్రాజెక్టుల ద్వారా. కానీ మరి మిగతా నీళ్ళు వాడుకోలేకపోతున్నాము. కానీ పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇప్పుడు ఆ డిపిఆర్ని తిప్పి పంపింది. ఇక్కడి ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం స్పందించలే. అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సెంట్రల్ గవర్నమెంట్ గుర్తిస్తలేదట. ఒక పక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 80% ఖర్చు పెట్టేందుకు మేము సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించినామని లోక్సభ ఎలక్షన్స్ ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత ప్రకటించేసిండ్రు. నీటి కేటాయింపులు లేకుండానే 80% ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ భరించే విధంగా ఒప్పందం చేసుకుందా లేకపోతే కేవలం మాటగా మాట్లాడుకున్నారా? రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా స్పందిస్తలేరు. ఆయన మా సొంత జిల్లా మామనార్ జిల్లా బిడ్డ. కానీ ఇప్పుడు మామనార్కే తీవ్రమైన అన్యాయం జరుగుతున్న టైంలో అసలు ఇప్పుడు ఏపీ ఇచ్చిన కంప్లైంట్ పైన సెంట్రల్ ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకుంటే ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదు. నిజానికి మన దగ్గర ఆ ప్రాజెక్టే మూలకవల్లి లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో దాన్ని ఒక ఇటుక పిల్ల తీసి ఒక తట్ట మట్టి కూడా ఎత్తి పక్కన పోయలేదు. కానీ ఇప్పటికి 70% పూర్తయింది. అందుకే చెప్తున్నా, 32,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి 2015లో స్టార్ట్ చేస్తే ఇప్పటికి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు. ఇప్పటికే ఆల్మోస్ట్ రిజర్వాయర్స్ అనేవి కూడా పూర్తయినాయి. రిజర్వాయర్ టు రిజర్వాయర్ లింక్స్ కూడా చాలా వరకు పూర్తయినాయి. మొన్న ఎలక్షన్స్ ముందర అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్లో ఒక మోటార్ స్టార్ట్ చేసి డ్రై రన్ కూడా సక్సెస్ఫుల్ అయింది. ఈ విషయాన్ని ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కన్సిడర్ చేసిండ్రు. తర్వాత అక్కడ మొత్తం 9 మోటార్లు ఉన్నాయి నార్లాపూర్లో. ఇంకొక 2, 3, 4 ఈ 3 పంపులు కూడా త్వరలోనే డ్రై రన్ మేము నిర్వహించబోతున్నాం. అవి కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు ఒక క్వశ్చన్ సమాధానంగా, ఆన్సర్గా. ఇప్పుడు ఈ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డిని
కట్టడానికి ముందుకు వస్తలేదు. సేమ్ టైం గత ప్రభుత్వంలో ఎంతవరకు పూర్తయిందో ఆ డ్రై రన్లు పూర్తి చేసే ఏర్పాట్లను ఇప్పటిదాకా చేయలేదు. రీసెంట్గా వానాకాలంలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. వట్టెం పంప్ హౌస్ మునిగిపోవడానికి కారణం ఏంటి, దానికి బాధ్యులు ఎవరు, ఎంత నష్టం జరిగింది, ఏ విషయం చెప్పలేదు. మోటార్లు మునిగిపోయినాయి. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ తర్వాత ఆ నీళ్లు మొత్తం కూడా బయటికి తోడిండ్రు. మోటార్లు సేఫ్ అని చెప్పిండ్రు. కానీ అసలు అక్కడ జరిగిన తప్పిదం ఏంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, నిర్వహణ లేకపోతున్నట్లయిందా ఏమో తెలియదు. కానీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉంటుందా ఉండదా అనేది ఒక పెద్ద డౌట్గా కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు జరిగింది, ఇదంతా ఒక పొలిటికల్ నిర్ణయంగా చెప్తున్నారు. పొలిటికల్ నిర్ణయం అంటే అటువైపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. ఆయన మాట ప్రస్తుతం ఇండియా గవర్నమెంట్లో చెల్లుబాటు అవుతున్నది. కాబట్టి ఆయననే చంద్రబాబు నాయుడే సిడబ్ల్యూసి వాళ్ళతో మాట్లాడి, సెంట్రల్తో మాట్లాడి పాలమూరు రంగారెడ్డికి అనుమతులు రాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే లేకుండా చేద్దామనే కుట్ర ఏదో జరుగుతుంది అనేది మనకు ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుతున్నా, లేకపోతే ఇక్కడున్న కొంతమంది ఇరిగేషన్ ఇంజనీర్తో మాట్లాడుతున్నా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కుట్ర చేసిండ్రు. ఈ కుట్ర కేవలం చంద్రబాబు నాయుడు కుట్రగానే చూడాలనా, లేకపోతే మన వాళ్ళ కుట్రగా చూడాలన్నా అనేది కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీకి కేటాయించిన నీళ్ళ కన్నా ఇప్పటికే ఎక్కువ నీళ్లను వాళ్ళు వాడుకుంటున్నారు. ఆల్రెడీ 66% వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటే 72% నీళ్ళను వాడుకున్నారు వాళ్ళు. ఇప్పటికీ 72% వాళ్ళకి కేటాయించిన నీళ్ళ కన్నా ఎక్కువ నీళ్లను వాళ్ళు ఆ సంగమేశ్వరం ప్రాజెక్టు ద్వారా తోడుకుపోతున్నారు. రాత్రులు టీఎంసీలు నీళ్లు తోడేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకో ఏపీ ప్రభుత్వం నీళ్ళను దోచుకుపోతున్నా, మన పాలమూరుకు రావాల్సిన నీళ్ళు, మన రంగారెడ్డికి రావాల్సిన నీళ్ళు, మన నల్గొండ జిల్లాకు రావాల్సిన నీళ్ళు, ఈ నీళ్ళన్నీ కూడా ఏపీ వాళ్ళు దొంగతనంగా తరలించకపోతున్నా ఇక్కడ గవర్నమెంట్ స్పందిస్తలేదు. కనీసం సుప్రీంకోర్టుకో, లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్కో, లేకపోతే ఇంకొక ఎక్కడైనా ఒక ట్రిబ్యునల్కో ఎక్కడ పోయి ఫిర్యాదులు చేయలేదు. అంటే ఏపీ వాళ్ళు దోసుకుపోతున్నా మన ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చు ఎక్కడ పోవాలి? తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా దాదాపు 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఈ 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఇప్పటికీ నిర్మాణం అంతా ఆగిపోయింది. అసలు ఆ నిర్మాణం కనీసం మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తలేదు. ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం ఏమో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద నిర్లక్ష్యం, ఏపీ ప్రభుత్వం ఏమో అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులే లేవు, అసలు నీటి కేటాయింపులే లేవు. మనకు మిగులు జలాల మీద 25% ఉమ్మడి ఏపీలో అవకాశం ఉండే, మనము నికర జలాలు వాడుకోలేకపోతున్నాము, మిగులు జలాలు వాడుకోలేకపోతున్నాము. లాస్ట్కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మొత్తం మూత వేయనికే డిసైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. లేకపోతే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామా ఆడుతున్నాయా? ఈ డ్రామాలో మనం బలవుతున్నామా అనేది చాలా క్లారిటీ రావాలి. మా దక్షిణ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయ్యుండి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఎందుకు స్పందిస్తలేరు? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి అసలు 2 రాష్ట్రాల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవు, 2 రాష్ట్రాలు ఇంకా మాట్లాడుకొని ముందుకు పోతాయి, ఈ 2 రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసమే మేము సమావేశం అవుతున్నామని ప్రగతి భవన్లో రెడ్ కార్పెట్ పరిచి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ఆ సమావేశమైన రోజు వీళ్ళు మాట్లాడింది ఇన్ని రోజులు అంతకుముందు జగన్ ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు మంచిగా నటిస్తూ అసలు తెలంగాణకు ఏపీకి మధ్య సమస్యలు పరిష్కారం చేయలేదు, మేము పరిష్కరిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు తెలంగాణకు అన్యాయం చేయడమే ఈ సమస్యల పరిష్కారమా? ఎందుకు మళ్ళీ చంద్రబాబుతో రేవంత్ రెడ్డి సమావేశం అయితలేడు? లేకపోతే దీని మీద సుప్రీంకోర్టుకో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కో ఎందుకు ఫిర్యాదు చేస్తలేరు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూతపడాలని, ఆ ప్రాజెక్టు వదిలేయాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నదా? ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ఉన్నదో చాలా విషయాల్లో మనకు కనిపించింది. ఇప్పటి వరకు కనీసం రిపేర్ చేపట్టలే కాళేశ్వరం ప్రాజెక్టులో. ఇంకా కాళేశ్వరం లేకపోయినా మన దగ్గర పంటలు హైయెస్ట్ రికార్డ్స్లో పండినాయని చెప్పుకుంటా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటా కాళేశ్వరం ప్రాజెక్టును మూలకు పడేసిండ్రు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన దానికి సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చిందా? ఏపీకి నీళ్ళు ఇవ్వడం రేవంత్ రెడ్డికి ఇంపార్టెంటా? ఏపీ వాళ్ళు నీళ్లు దోచుకోపోతుంటే మన దక్షిణ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని తెలిసినా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు? ఇది తెలంగాణ ప్రభుత్వ విధానమా, లేకపోతే ఏపీ ప్రభుత్వం దోచుకుపోవాలని ఆ రోజు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మధ్య ఒప్పందం జరిగిందా? ఏం జరిగిందో తెలియదు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ పర్మిషన్ లేదనో, లేకపోతే దీనికి డిపిఆర్ లేదనో తిప్పి పంపించిండ్రు. ఆల్రెడీ మన ఇంజనీర్లు దీనికి సంబంధించిన అనేక రిపోర్ట్స్ సీసీబుల్కి ఇచ్చారు. అయినా సరే డిపిఆర్ను తిరిగి పంపించేసిండ్రు. ఒక సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే కమిషన్ డిపిఆర్ను బ్యాక్ పంపించిందంటే అది తెలంగాణ ప్రభుత్వానికి ఒక సిగ్గుచేటులాగా భావించాలి. తెలంగాణ ప్రభుత్వము ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు న్యాయం చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కేసీఆర్కి పేరు వస్తుందనో, లేకపోతే ఇంకొక గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ప్రాజెక్టు కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని వదిలేస్తే
చంద్రబాబు నాయుడు మన నీళ్ళను మొత్తం అసలు దక్షిణ తెలంగాణ ఎండబెట్టి మొత్తం ఏపీకి తరలించుకుపోయే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ పోతిరెడ్డిపాడు ద్వారా లేకపోతే ఇప్పుడు సంగమేశ్వరం ద్వారా మన నీళ్ళన్నీ కూడా పోతా ఉన్నాయి. కాబట్టి పాలమూరు రంగారెడ్డి విషయంలో ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే తెలంగాణకు దక్షిణ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. అసలు చంద్రబాబు నాయుడుతో ఈ ప్రభుత్వం లాలూచి పడి పోతే పోనని వదిలేస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడుతో ఫైట్ చేస్తుందా? అసలు ఇక్కడున్న బీజేపీ లీడర్లు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ బ్యాక్ వచ్చేస్తే ఇప్పటివరకు బీజేపీ నేతలు కూడా ఎవరు స్పందిస్తలేరు. బీజేపీకి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి. అంటే ఇక్కడ మనకు చేవెళ్ళ ఎంపీ ఉన్నాడు, మల్కాజ్గిరి ఎంపీ ఉన్నాడు, 2 ఎంపీలు ఇక్కడి నుంచి ఉన్నారు. ఎమ్మెల్యేలు ఇక్కడ లేకపోవచ్చు, కానీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పాలమూరు రంగారెడ్డి మీద తీవ్రమైన నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం విషయంలో ఇక్కడున్న బీజేపీ లీడర్లు లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, మళ్ళీ ఎడారిగా మారే అవకాశం కనిపిస్తుంది. రేపు వచ్చే ఎండాకాలమో లేకపోతే రేపు ఇంకా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మా పాలమూరు రైతులు, రంగారెడ్డి రైతులు, నల్గొండలో డిండి ప్రాజెక్టు పూర్తి కావాలంటే ముందు పాలమూరు రంగారెడ్డి పూర్తి కావాలి. పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు వస్తే ఆ నీళ్లు తీసుకుపోయి డిండి ద్వారా నల్గొండ ప్రజలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిండి ప్రాజెక్టు మూలపడేసిండ్రు, పాలమూరు రంగారెడ్డి మూలపడేసిండ్రు. లాస్ట్కి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉనికే ప్రమాదం ఏర్పడ్డది. ఇప్పుడు దక్షిణ తెలంగాణలో రైతులు ఇంకా మళ్ళీ నీళ్ళ కోసం లబలబా కొట్టుకునే పరిస్థితులు రాబోతున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు నీళ్ళను తోలుకపోతున్నా, నీళ్ళను దొంగిలిస్తున్నా, చంద్రబాబు నాయుడు రికమెండేషన్తోన సెంట్రల్ గవర్నమెంట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తానికి మూసేసే ప్లాన్ చేస్తున్నా, కుట్ర చేస్తున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదో తేలాల్సిన అవసరం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.